అమ్మో నేను ఇష్టపెట్టాను నేను. వద్దు. ఇప్పుడు నువ్వు ఏమన్నా ఎక్కువ చేసినావు అనుకో ఇప్పుడు ఇంజెక్షన్ చేస్తా అనవసరంగా నువ్వు కోమలోకి వెళ్ళిపోతావు నువ్వు. వద్దు బిడ్డ. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. राधिका चौरस्ता ఎడి పోవాలి? राधिका चौरस्ता రాధికా చౌరస్తా. సీట్ బెల్ట్ వేసుకో. వాచ్మెన్ చూసి చెర్రపోలేదా? 4:30 3 గంటలకు ఇస్తారని జీతం ఇవ్వలేదు. లేదా పైసలు లేకపోతే వస్తున్నారు. ఏం పేరు? చంద్రశేఖర్ మీద. గట్టిగా మాట్లాడు, చెవు వినిపించదు నాకు. చంద్రశేఖర్ మీద. ఆ? చంద్రయ్య 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 చంద్రమోహన్. 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 ఆహా. వాచ్మెన్ డ్యూటీ చెర్లపల్లిలో. ఆహా. జీతం వేయలేదు, పైసలు రక్తం వస్తున్నారు. అవునా? చాయ్ 5 రూపాయలు బస్సు రాయలేదు. అవునా? నేను పైసలు ఇస్తా గానీ ఒక పని ఉంది, చేస్తావా? నువ్వు చేస్తా అంటే చెప్తా. ఒక పని ఉంది చేస్తా అంటే చెప్తా, నీకు పైసలు కూడా ఇస్తా. ఏం లేదు, ఒక సేటు ఉన్నాడు, ఒక ఆయనను కిడ్నాప్ చేయాలి. మనం ఇద్దరం కలిసి చేద్దాం. పోలీస్ స్టేషన్ నేనున్నానే, అన్ని చూసుకుంటా నేను. ఏం కాదు బిడ్డ, దొరికినాక నువ్వు నేను ఇద్దరం ఆగానే. నీకు డబ్బులు ఎన్నంటే అన్ని ఇస్తా నేను. అసలు మనకెందుకు కూడా గడ్డి తాగింది నయం. ఇట్లాంటి చిన్నపల్లి సంపాదించిన పైసా కంటే ఆ గడ్డి ఉప్పు తినడం నయం కూడా. ఇట్లా ఎందుకు ఎవరు ముసలిమానం వేసుకోవాలి? నేను ఇట్లా బాగా ఉన్నోళ్ళని చూసి కిడ్నాప్ చేస్తుంటాను అన్నమాట. నేను కిడ్నాప్ చేసి వాళ్ళని బెదిరించి పైసలు గుంజుకుంటుంటా. అదే నువ్వు కూడా డబ్బులు లేవు అంటున్నావు కదా, దాని గురించి అని నీకు కూడా డబ్బులు వస్తాయి అని చెప్తున్నా. అట్లా అయితే వాళ్ళను బెదిరిస్తాం కదా, వింటేనేమో విన్నరు, వినకపోతే వాళ్ళ బాడీలో పార్ట్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని అమ్మేసుకుంటారు. అర్థమైందా? అదే దాని గురించి అని నిన్ను కూడా ఎక్కించుకున్నాను అన్నమాట. ఇప్పుడు నా గురించి నీకు అంతా చెప్పేసిన, నువ్వు మళ్ళీ ఎవరికైనా చెప్తే అడుక్కురా తోవలో వదిలేస్తూ గంటి నువ్వెవరో నాకు తెలుసా? ఏమో మళ్ళా ముందే నా గురించి అందరూ పోలీసులు మొత్తము నా గురించి వెతుకుతున్నారు. మొత్తం గాలింపు చర్యలు అంటారు కదా, అట్లా గాలిస్తుర్రు నా గురించి. నేను దొరుకుతలేను. ఇప్పుడు నువ్వు పోయి సీదా పోయి పోలీస్ స్టేషన్ లో చెప్పేసినావు అనుకో, ఏమో నిన్ను చూస్తే నాకు డౌట్ వస్తుంది. నాతో రాను. రాధిక దగ్గర గీదిక దగ్గర ఎక్కడ వదిలిపెట్టేది లేదు. ఇంకా మనం పోదాం. నీకు డబ్బులు ఇస్తాను, ఒప్పుకున్నాం అనుకో
మంచిగా డబ్బులు ఇస్తాను, నేను మంచిగా చూసుకుంటా నేను. నాకు వద్దు బిడ్డ వాళ్ళు అర్థమైందా? ఏం ముసలి వద్దు నాకు. మాకు వంట చేసి పెట్టు అంతే. మాకు నేను అవన్నీ లేదు. నాకు ముసలి చూడాలి, నా బిడ్డ చూడాలి, నేను బతకాలి బిడ్డ. రాత్రి వాళ్ళు ఆపే బిడ్డ, నేను దిగిపోతాను. లేదు అన్నావు అనుకో, నీకు ఒక ఇంజెక్షన్ చేస్తా, నీకు తీసుకొని వెళ్తా నేను. బిడ్డ వాళ్ళు అట్లా చేయొద్దు. అట్లా నన్ను ముట్టుకున్నావు అనుకో, నేను నిజంగా ఏమన్నా చేసేస్తా. మళ్ళా నన్ను ముట్టుకోవద్దు. ఏదో తేడాగా ఉందేంటి? ఆ? నడుచుకుంటూ వెళ్ళిపోతాను. నడుచుకుంటే ఎందుకు పోతావు నువ్వు? నేను కార్లో తీసుకుపోతా మా దగ్గరికి. నాకు వద్దు బిడ్డ, నీకు జీతం కూడా ఇస్తాము. నాకేమొద్దు బిడ్డ అవన్నీ. ఆ? నాకు అవన్నీ ఏమొద్దు బిడ్డ. నన్ను బతకని నన్ను వద్దా? వద్దు బిడ్డ. నువ్వు రా, నువ్వు నాతో జరా దిగిపోడు. నీ కారే ఆపండి నేను ఇప్పుడు. వదిలే వదిలే వదిలే. నువ్వు పోయి పోలీసు వాళ్ళకి చెప్తే లేదు లేదు అమ్మో, నేను ఇచ్చిపెట్టాను నేను. ఇప్పుడు నువ్వు ఏమన్నా ఎక్కువ చేసినావు అనుకో, ఇప్పుడు ఇంజెక్షన్ చేస్తా, అనవసరంగా నువ్వు కోమలోకి వెళ్ళిపోతావు. వద్దు బిడ్డ, అట్లా ఏం లేదు బిడ్డ, నేను వెళ్ళిపోతా బిడ్డ. ఆ? నీ కాలు మొక్తా. నేనే నీ కాలు మొక్తా, అర్థం చేసుకో జరా. నేనే నీ కాలు మొక్తానే, అర్థం చేసుకో జరా. నేను వెళ్ళిపోతా. ఆ? నేను బుక్క బిడ్డ, వదిలే నీ కాలు మొక్తా బిడ్డ. నువ్వు అర్థం చేసుకుంటావా? అర్థం చేసుకోవా? బిడ్డ నన్ను వదిలే బిడ్డ. వద్దు బిడ్డ, నన్ను వదిలే బిడ్డ. ముసలి బిడ్డ. అయితే ముసలం అయితే ఏమైంది? వద్దు వద్దు బిడ్డ, నన్ను వదిలే బిడ్డ. ఆ? నీ కాలు మొక్తా నేను. నేనే నీ కాలు మొక్తానే, నేనే నీ కాలు మొక్తా, అర్థం చేసుకో. బిడ్డ నేను సహాయం అడిగినాను, సహాయం అడిగితే నాకు బిడ్డ అడిగేది. బిడ్డ రావాను నేను వెళ్ళిపోతా బిడ్డ. రావా? నేను బిడ్డ రాను, నేను పోతా బిడ్డ. సరే సరే గాని కాక కాక ఏమో భయపడకు, ఏం టెన్షన్ పడకు, ఇదంతా వచ్చేదే. ఈడ చూడు హాయ్ చెప్పు ఇక్కడ కెమెరా. అట్లా ఎప్పుడే గాని తెలియని వాళ్ళు పిలిస్తే ఎక్కొద్దు. అట్లా ఇప్పుడు ఎక్కినవి అనుకో, నిజంగానే ఇలాంటివి ఏమైనా జరిగినాయి అనుకో, ఎవరు వచ్చి కాపాడతారు నీకు? ఇట్లాంటివి నిజంగా జరుగుతున్నాయి. తీసుకోపోయి ఇప్పుడు తెలియని వాళ్ళని ఎవరినన్నా ఇట్లనే ఎక్కించుకొని తీసుకెళ్లి హాస్పిటల్లో తీసుకుపోయి కిడ్నీలు ఇంకేమన్నా అవసరం వచ్చేటివి తీసుకొని రోడ్ మీద వదిలేస్తారు. నిజంగా అట్లా జరుగుతున్నాయి. అట్లా ఎక్కొద్దు కదా, అట్లా ఎక్కొద్దు కదా. ఏం లేదు, సారీ నిన్ను సతాయించినందుకు. ఏందనంటే నీకు ఇట్లా తెలవాలి అనేది. ఓకేనా? ఏంటంటే నేను యూట్యూబర్ అనమాట, ఇట్లా వీడియో చేస్తుంటా. ఒక్కసారి మనకు హాయ్ చెప్పు ఇక్కడ కెమెరాలో. మీరు కూడా ఎక్కొద్దని చెప్పండి. ఎవరు ఎక్కువ బిడ్డ, దయచేసి ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయంట మన బాబు చెప్పారు. ఇవన్నీ మనకు తెలియదు. చల్లగా బతుకు బిడ్డ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే అందరూ లైక్ చేయండి బిడ్డ, షేర్ చేయండి బిడ్డ, సబ్స్క్రైబ్ చేసుకోండి బిడ్డ. ఓకే ఫ్రెండ్స్, ఏం లేదు కాక, ఏం భయపడకు. సరే, నీకు ఫోన్ పే ఉందా? ఏం ఫోన్ పే ఏం లేదా? నేను ఎవరికైనా ఫోన్ పే చేసి నీకు ఏమన్నా డబ్బులు ఇస్తా. నేను ఆడ ఏమన్నా డబ్బులు ఇస్తాను నీకు. ఓకేనా? ఓకే, ఏం భయపడకు, ఏం లేదు. చాక్లెట్ తీసుకో. అంతే, ఏం లేదు, నేను వీడియో చేస్తుంటా అంతే. ఓకేనా? ఇగో కాక ఏం లేదు, ఇవి పెట్టుకో, నీకు బస్ కిరాయిలకు ఉంటాయి. సరేనా? ఓకే ఓకే, బాయ్ చెప్పేసి ఒక్కసారి. బాయ్ బిడ్డ. మీరు కూడా ఎక్కువ ఎవరు ఎక్కువ బిడ్డ, జాగ్రత్త తీసుకోండి. ఇప్పుడు బాబు చెప్పిండు ఇట్లాంటి కథలు జరుగుతున్నాయంట, మీరు జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. బాయ్. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ఓకేనా? రైట్ ఏమనుకోకు. ఓకేనా? బయట నుంచి దిగి. బాయ్. రైట్ ఎక్కువ అట్లా. ఓకేనా? బాయ్.